నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఇప్పటి వరకు మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే కొన్ని హెయిర్ మాస్క్ వీడియోస్ అయితే చేశాము. చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ రోజు కూడా అలాంటి ఒక హెయిర్ మాస్క్ తోనే మీ ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ ప్యాక్ కి నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందుగా మెంతులు, పెరుగు అండ్ లెమన్ అన్నమాట. అయితే మనం ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్ గా షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కొన్ని మెంతుల్ని తీసుకున్నాను. అవి హోల్ నైట్ వాటర్ లో సోక్ చేశాను. ఒకవేళ మీరు వాటర్ వద్దనుకుంటే వాటర్ ప్లేస్ లో కర్డ్ యాడ్ చేసి హోల్ నైట్ సోక్ చేయొచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ కి అవి చాలా సాఫ్ట్ గా అయిపోయాయి. ఇవి ఇలా సోక్ చేయడం వల్ల ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి బాగా యాక్టివ్ గా అవుతాయి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ అండ్ మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మనం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పటి వరకు నా ఛానల్లో నేను ఏదైతే హెయిర్ రిలేటెడ్ పోస్ట్ చేశానో అవన్నీ కంప్లీట్ గా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతూ వస్తున్నాను. మా ఇంట్లో ఎవ్రీ వీక్ హెయిర్ కేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్ కర్డ్ అయితే యాడ్ చేశాను. దాంతో పాటు అయితే ఒక ఫుల్ సైజ్ లెమన్ ని తీసుకున్నాను. ఇక్కడ కర్డ్ యాడ్ చేయడానికి రీజన్ హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది. హెయిర్ డ్రైనెస్ ని తగ్గించి నేచురల్ షైన్ ఇస్తుంది అన్నమాట. లెమన్ వల్ల స్కాల్ప్ అనేది డీప్ క్లీన్ అయ్యి డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిసి హెయిర్ కి ఒక నేచురల్ స్పాలా వర్క్ అవుతుంది. తర్వాత వాటిని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేశాను. ఈ పేస్ట్ మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే మనం స్కాల్ప్ కి కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంప్లీట్ పేస్ట్ ని అయితే ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు రోజు నైట్ ఆయిల్ అప్లై చేసుకున్నాను కాబట్టి హెయిర్ చాలా సాఫ్ట్ గా ఉంది. ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కాల్ప్ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా హెయిర్ ప్యాక్ వల్ల వచ్చే నరిష్మెంట్ ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుంది. నేను ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకునే ముందు గానీ హెయిర్ వాష్ కి వెళ్లే ముందు రోజు నైట్ గానీ సో ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఇది నా రెగ్యులర్ హ్యాబిట్ అన్నమాట. కొంతమందికి ఇలా నచ్చదు. సో డిపెండ్స్ అపాన్ దేర్ కంఫర్ట్ వాళ్ళు ఫాలో అవ్వచ్చు. మెంతిలో ప్రోటీన్స్ అండ్ ఐరన్ ఉంటాయి కాబట్టి హెయిర్ బ్రేకేజ్ ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ స్ట్రాంగ్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కర్డ్ అనేది స్కాల్ప్ ని హైడ్రేట్ చేస్తుంది. లెమన్ వల్ల ఇచ్చినెస్ అండ్ డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. రెగ్యులర్ గా ఇలాంటి నేచురల్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటే మన హెయిర్ టెక్స్చర్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అండ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. తర్వాత స్లోగా హెయిర్ సెక్షన్స్ తీసుకొని ఈ పేస్ట్ ని స్కాల్ప్ మొత్తం అప్లై చేశాను. పర్టికులర్ గా రూట్స్ దగ్గర బాగా అప్లై చేస్తే హెయిర్ కి స్ట్రెంగ్త్ ఎక్కువగా వస్తుంది. సమ్మర్ లో ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అప్లై చేస్తే స్కాల్ప్ కి చాలా కూల్ అండ్ రిలీఫ్ గా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ డాండ్రఫ్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. స్కాల్ప్ లో ఉన్న డర్ట్ అండ్ ఎక్సెస్ ఆయిల్ ని కూడా క్లీన్ చేస్తుంది. హెయిర్ ని స్మూత్, సిల్కీ అండ్ షైనీగా మారుస్తుంది. డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల నేచురల్ అండ్ హెల్దీ హెయిర్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం పేషెన్స్ ఉంటే చాలు. నేచురల్ కేర్ ఫాలో అవుతూ ఉంటే మెల్లిగా మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ప్రతిసారి ఈ ప్యాక్ వేసుకున్నప్పుడల్లా నాకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. హెయిర్ వాష్ తర్వాత కూడా స్కాల్ప్ చాలా క్లీన్ అండ్ కూల్ గా ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ లో యూస్ చేసినవన్నీ హోమ్ రెమెడీసే. సో మీకు పాసిబుల్ అయితే ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ నేచురల్ హెయిర్ కేర్ ఆర్ డైలీ వ్లాగ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.